అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే భయమేస్తుంది, అభద్రతా భావంతో నలిగిపోతున్నాం నాలాంటి వాళ్ళు. ఎందుకంటే దాదాపుగా 2004 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నాం. మాలాంటి వాళ్ళకు ఉండే భయం ఏంటంటే ఎక్కడ ఈయన తప్పటడుగు వేస్తాడో, ఎక్కడ ఈయన వేరే దారిలోకి వెళ్ళిపోతాడు అనేదే మా భయం. ఎందుకంటే ఇన్నిసార్లు ఓటమే ఎదురైంది. 2014లో గెలుపు అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంది. 2024లో గెలుపు అనేది అయితే నాకు తెలిసినంత వరకు అంత ఈజీ అయినటువంటి విషయం అయితే కాదు. లక్షలాది కుటుంబాలు, వేలాది మంది, వందలాది మంది నాయకుల భవిష్యత్తు, తర్వాత వచ్చి రాష్ట్ర భవిష్యత్తు, ఈ ఎన్నిక మాత్రం చాలా చాలా కీలకమైంది. కొంతమంది అటు ఇటు అయితే మాత్రం చెప్తున్నాను, కొంతమంది ఎట్టు వెళ్ళిపోతారో ఏమైపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంతమంది భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో నాకేం పెద్ద తప్పు ఏమీ అనిపించలేదు. ఆడేదో ఆయన ఆ పొత్తు ధర్మం అనేది ఇదంతా పెద్దగా ఏం మాట్లాడలేదు. ఆ సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీ సాధక బాధకాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించి ఉండాల్సింది. మీలో చాలామంది అంటారు ఆయనకి సలహాలు ఇచ్చే అంతటోడివే అని. సరే, సలహాలు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, చెప్పే అర్హత నాకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం నేను అడుగుతున్నాను. పొత్తు అనేది కుదిరిన తర్వాత ఇన్ని సీట్లు ఇవ్వాలని అయితే మీ మనసులో ఉంటుంది కదా. ఆ సీట్లు ఏదో డిక్లేర్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. అందరూ మీలాగే ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళు కూడా నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో తిరగాలి, వాళ్ళ కార్యకర్తలను సమాయత్తం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ సాధక బాధకాలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఇదిగో ఇన్ని ఇస్తాము, 20 ఇస్తాము, 25 ఇస్తాము, 30 ఇస్తాము, ఎన్ని ఇస్తాము వాళ్ళకి డిక్లేర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు 2 సీట్లు ప్రకటిస్తే ఆయన ఇంకొక 2 సీట్లు ప్రకటించడం అనేది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది? నెంబర్ 1 క్వశ్చన్. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు చాలా సిల్లీగా తీసుకోవచ్చు. ప్రకటిస్తారులే, మనం సిట్టింగ్ స్థానాలే కదా ప్రకటించింది, ఆయన ఒక 2 ప్రకటించాడు, మనం అనుకున్నాయే కదా అని. కానీ ఇప్పుడు రాజకీయం ఎలా ఉందంటే పెనం మీద దోశలాగా తయారైపోయింది. హాట్గా ఉండాలి, ఎప్పుడు విషయాలు అప్పుడు జనాలకు తెలుస్తున్నాలి. అప్పుడే ఆ రాజకీయం అనేది ఒక ట్రాక్లో పడుతుంది. ఇంతకు ముందులాగా టెలిగ్రామ్ రాజకీయాలు జరగట్లేదు. ఇప్పుడు ఉండేదంటే వాట్సాప్ రాజకీయాలు. 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో చూస్తున్నారు. 4 రోజుల నుంచి నారా లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. నాలాంటి వాళ్ళకి కూడా కాల్స్ వచ్చినాయి ఆ రోజు. నిజమేనా, అరెస్ట్ అయ్యారా లేదా అంటే అంత జనాలు ఎంత తెలివి ఉన్నా వాళ్ళు చేసే ప్రచారాలకి ఈ విధంగా డైవర్షన్ అయిపోతున్నారు. తర్వాత వచ్చి 2 లెటర్ హెడ్లతో రిలీజ్ చేశారు. ఇవి జనసేన సీట్లు, ఇవి టీడీపీ సీట్లు అని జనసేన లెటర్ హెడ్తో, టీడీపీ లెటర్ హెడ్తో రిలీజ్ చేస్తే అది వాట్సాప్లో అటు ఇటు నాకు కూడా జరిగింది. మీరు కొంచెం వాస్తవాన్ని గ్రహించాలి. దాదాపుగా 70-80 సీట్లలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు అయితే ఉన్నారు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో మార్చే పరిస్థితి లేదు. కనీసం ఆ 70-80 స్థానాలు ప్రకటించేసి జనసేనకి ఇవ్వాల్సిన సీట్లు వాళ్ళకి ఇచ్చేసేస్తే పని జరుగుతూ ఉంటుంది కదా. మిగతా అన్నీ ఆలోచించుకోండి, ఎవడు ఇబ్బంది పడ్డాడు. ఇవన్నీ కూడా నాంచి నల్లబొగ్గులు అవుతూ ఉంటే జనాల్లో ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తం అవుతుంది. అది మీకు గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా నేను. ఎందుకంటే నేనేమి 4 గోడల మధ్య కూర్చొని 4 అడ్డమైన మాటలు మాట్లాడేవాడిని కాదు. నేను ప్రతి నెల ఒక 6 రోజులు తిరుగుతాను బయట. మీరు కావాల్సి ఉంటే నా వీడియోస్ చూడండి. ఏదో ఒక జిల్లాని ఎంచుకుంటాను, ఆ జిల్లాలో ఉండేటటువంటి ప్రజల అభిప్రాయాన్ని కూడా నేను సేకరించి మీకు వీడియోలుగా పెడుతుంటాను. వాళ్ళ మాటలే నేను పెడతా, కానీ నేనేం సొంతంగా కవిత్యం పెట్టేదేం లేదు. వాస్తవంగా చెప్తున్నాను. ఇప్పుడు ఉండే తెలుగుదేశం పార్టీకి ఉండేటటువంటి అభిమానం, ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ నేను
2004 నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్నాను, నేను ఎప్పుడూ చూడలేదు. 75% మంది ప్రజలు ఈరోజు తెలుగుదేశం జనసేన వైపు ఉన్నారు. అభ్యర్థిని డిసైడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు పంపించమను, మేము గెలిపిస్తాం. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కార్యకర్తల కోఆర్డినేషన్, నాయకుల కోఆర్డినేషన్. నాయకుల్లో చాలా మంది వాస్తవంగా టికెట్ ఆశావాహులు వీళ్ళంతా ఎట్లుంటుందంటే ఆడికిస్తే మేము ఒప్పుకోం, వీడికిస్తే మేము ఒప్పుకోం అనేది నాయకుల్లో ఉంటుంది. కానీ నాయకుల్లో అది కూడా లేదు. ఎవరో ఒకరికి ఇవ్వండి, మేము అందరం కలిసి పని చేసుకుని గెలిపించుకుంటాం. ఇది చావు బతుకులకి మధ్య పోరాటం అనేది నాయకులు కూడా డిసైడ్ అయిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తేల్చరు. అది ఆయన ఎందుకనో ఏంటో మనకైతే అర్థం కాదు. మరి ఇప్పుడు ఇంత నాయకత్వం ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీయే క్యాండిడేట్ని డిసైడ్ చేసేయడానికి తర్జన భర్జన పడుతుందంటే మరి జనసేన పరిస్థితి ఏంది? మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరి వాళ్ళకేదో వాళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. ఇంకా ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్, పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి పోతున్నాను అంటున్నాడు. అది మీ కమ్యూనికేషన్ ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ తెలుగుదేశం జనసేన పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిన్న కూడా అన్నారు, అంశాల వారీగా మాకు బీజేపీతో పొత్తు ఉంది అని మాత్రం చెప్పాడు ఆయన. అంటే మద్దతు ఇస్తామంటే పొత్తు ఉన్నట్టే. మరి మీరు పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఆ విషయంలో జనసేనకి మీకు ఏమాత్రం కమ్యూనికేషన్ ఉందో కూడా ఏ మేధావికి కూడా జుట్టు వీక్కున్నా కానీ అర్థం కాదు. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ పాలిటిక్స్, దేనికి క్లారిటీ ఉండదు. అభ్యర్థులు డిసైడ్ చేయడంలో క్లారిటీ ఉండదు, పొత్తు విషయంలో క్లారిటీ లేదు. ఇలా ఉంటే ఎలా చెప్పండి? ఈడ్చి కొడితే ఎన్నికలు 70 రోజులు లేవు. ఏప్రిల్ 16 ఎన్నికల డేట్ వస్తే ఒక 10-15 రోజుల ముందు ఏదో ఉంటుంది అనుకోండి. ఆ లెక్క వేసుకున్నా కానీ ఈ నెల వదిలేయండి, ఫిబ్రవరి మార్చి ఆ 2 నెలలు చూస్తే ఈడ్చి కొడితే 70 రోజులు లేవు. మీరేమో ఇంకా సాగదీసి అరే తెలంగాణలో కాంగ్రెస్ 6 రోజుల ముందే కదా అభ్యర్థులను ప్రకటించింది, మరి మనం ముందు ఎందుకు ప్రకటించాలని మీ మనసులో ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి వేరు. వాళ్ళకి అక్కడ నాయకత్వం లేదు, కుమ్ములాటలు, గ్రూపులు, వాడికిస్తే ఈడు ఈడికిస్తే వాడు అనేది అక్కడ ఒక కొట్లాట జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి ఇదే లేదు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు, నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. అంతకంటే కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలామంది ఏదో మీ దగ్గర సెల్ఫీల కోసం వీడియోల కోసం వచ్చి ఫోటోలు తీసుకునే ఆ కొందరు చూసి వాళ్ళే పోరాడుతున్నారు పార్టీ కోసం అనుకుంటే అది మీ పొరపాటు. మీతో సంబంధం లేకుండా వేలాది మంది పార్టీ కోసం అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం. అది ఇవ్వగలిగినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కాబట్టే వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. మీరు ఈ నిర్ణయాలన్నీ తాత్సారం చేసుకొని లాస్ట్కి వచ్చేటప్పటికి నారాయణ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అభ్యర్థులుగా నిలబెట్టి ఏదైనా అటో ఇటో అయింది అనుకోండి, వీళ్ళ జీవితాలు ఏం కావాలనేది మీరు ఒకసారి గమనించండి. ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ గెలవడు, కర్మగాలి వీళ్ళ సాగు ఏదైనా రాసిపెట్టి కానీ ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అంటే నేను ఇందాక చెప్పాను కదా, లక్షలాది కుటుంబాలు, వేలాది మంది వాళ్ళ భవిష్యత్తు ఇక అగమ్య గోచరం. భూమి మీద కూడా ఉంటారని నాకైతే నమ్మకం లేదు. దయచేసి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం ఆలోచించి కొంచెం వేగంగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అంతకంటే మనం ఏం చేయలేం. చాలామంది ఇప్పుడే నా వీడియోల కింద కామెంట్ పెడతారు, నీకు తెలుసా నువ్వు పెద్ద పుడింగ్వే అని చెప్పి. తిరుగుతున్నాను కాబట్టి తెలిసింది కాబట్టి చెప్తున్నా. ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. 2 నెలల క్రితం గుంటూరు జిల్లాలోకి వెళ్తే ఒక రకమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. నిన్న మొన్న గుంటూరు జిల్లాలోకి వెళ్తే ఒక రకమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. ఏంటంటే తేల్చడండి, ఈడెవరు అభ్యర్థి అనేది ఎవరు డిక్లేర్ లేదు, అందుకే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా వాళ్ళలో కొంచెం అసహనం కనపడుతుంది. ఇప్పటికీ కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఒక సిస్టమ్ ఏం లేదు. ఉండే ఉమ్మడి 10 జిల్లాల్లో 7 జిల్లాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ, అంటే 13 జిల్లాల్లో
7 జిల్లాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఇంత లోటుపాట్లు పెట్టుకొని మీరు ఇంకా నాంచుకుంటా సభలో సమావేశాలు పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. ఇంకా మీ అభిప్రాయం ఏందో కూడా కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.